ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి ఉన్న మీకందరికీ వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. ఈ యొక్క భయంకరమైన దినాల్లో మరొకసారి ప్రభు యొక్క సన్నిధి అనుభవాన్ని మనము కలిగి ఉండడానికి ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈ దిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యాన నిమిత్తము ఆది కాండము 32వ అధ్యాయము 24వ వచనము నుండి 28వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండును చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిరెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనమనగా అతడు నన్ను ఆశీర్వదించలేనే కానీ నేను నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అనెను. అప్పుడు ఆయన నీవు దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిందువు గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. మహాపరిశుద్ధులను ప్రేమ స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నాడు మీకు వందనాలు స్తోత్ర. గత కాలమంతా నీ ఉచితమైన కృపలో మనందరినీ కూడా కాచి దాచి భద్రపరచి మరి నూతనమైన దినాన్ని బంధించి తండ్రి, ఇటు రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి నీ ఆరాధించడానికి ఇచ్చిన ధన్యతపడి మీకు వందనాలు స్తోత్ర. చేరున్న 10 బిడ్డలు మీరు చూస్తూ ఉన్నారు, ఈ వాక్యం వీక్షిస్తున్న 10 బిడ్డలు మీరు చూస్తూ ఉన్నారు కనుక తండ్రి, ఏ బిడ్డ యొక్క జీవితంలో ఏ వాక్యం అవసరమైనదో నీ పక్షమైన దాసుని శిలువ చోటును మరుగుపరిచి 700 ఆత్మశక్తి చేత అభిషేకించి బలపరిచి నీ దాసుని నోట నీ మాట వచ్చి మాతో సూటిగా మాట్లాడుచు ఉండగా వినగలుగు చెవి గ్రహించగల మనసు లోబడి అనుసరించి మనిషి నడిచే మనసు అయ్యా ప్రతి బిడ్డకు అనుగ్రహం చేసి మీరు మహిమను పొందమని యేసు పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ చదవబడిన వాక్య భాగమును బట్టి దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, మనము మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచేటువంటి వారిగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అనబడతామనేటువంటి వాక్యాన్ని ఈ రోజున మనం చదవగలిగాం. అయితే ఈ వాక్యమును ఎప్పుడు రాయించాడు అన్న ఆలోచన చేస్తే, యాకోబు ఆ యొక్క యెబ్బోకు రేవు దాటి యువతనికి వచ్చాడు. తన యొక్క 2 భార్యలను 2 దాసీలను 11 మంది ఆ యొక్క పిల్లలైన వారిని తీసుకుని అతను వస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ పిల్లలైన వారిని 11 మంది పిల్లలైన వారిని తన యొక్క భార్యని తన దాసుని కూడా యెబ్బోకు రేవు దాటించి ఇతను ఒక్కడే అక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో అతనికి ఒక దర్శనాన్ని చూడగలిగాడు. ఏమిటో దర్శనం అంటే, ఒక మనుష్యుడు అతనితో పెనుగులాడటం ప్రారంభించాడు. పెనుగులాడటం ప్రారంభించినప్పుడు ఆ మనుషుణ్ణి ఇతను గెలవలేకపోతున్నాడు. ఏంటి, ఇంకా పోరాడుతూ ఉన్నాడు. ఇతని యొక్క బలము చనిపోవట్లేదు, కానీ పెనుగులాడేటువంటి వ్యక్తి యొక్క బలము అంతకంతకు కూడా పెరిగిపోతూ ఉంది. ఏమిటి ఈ మనుషుని నేను గెలవలేకపోతున్నానని ఇంకా పెరుగులాడుతూ ఉండగా అప్పుడు అతను గెలవలేకుండా ఉన్నప్పుడు అంట ఆ మనుష్యుడు ఇతని యొక్క తొడగూటిని కొట్టాడంట. దేవుని బిడ్డ, కొట్టినప్పుడు ఆ తొడగూడి వదిలిపోయింది. వదిలిపోయి నెలలేకున్నప్పటికీ కూడా ఆ మనుషుల్ని వదిలిపెట్టకుండా ఉన్నారంట. వదిలిపెట్టకుండా ఉన్నప్పుడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వీధిలో వదలను అని చెప్పి ఆ మనుషులతో పెనుగులాడుతున్న సమయంలో ఆ మనుషుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ పేరేమిటి అని అడిగాడంట. అడిగినప్పుడు నా పేరు యాకోబు అని అడిగాడు. యాకోబు అని సెలవిచ్చినప్పుడు, అయితే నీ పేరు యొక్క మీదట నువ్వు మనుషులతోనూ దేవుడితోనూ పోరాడి గెలిచావు కనుక నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అని. ఈ రోజున మన యొక్క జీవితంలో పోరాటం అనేది మనుషుల యొక్క ప్రతి మానవుని యొక్క జీవితంలో ఉంటూనే ఉంది. ఒకటి ఆర్థిక పరిస్థితులను బట్టి పోరాటం, అలాగే పిల్లలను బట్టి పోరాటం, అలాగే లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పోరాడుతూ కొందరైతే గెలవలేక ఏం చేస్తున్నారని తెలుసంటే కుటుంబాలు చిన్న భిన్నములు అయిపోతూ ఉన్నాయి. కొందరు ఏదో కుటుంబాలు అయితే వారు గెలవలేక తన
యొక్క ప్రాణం తీసుకునేటువంటి వ్యక్తులు కూడా అనేక మంది ఉన్నారు దేవుని బిడ్డారా. అయితే ఇక్కడ చూసినప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ ఎవరితో మాట్లాడుతూ ఉన్నారంటే ఒక మనుషునిగా చూస్తున్నాడు యేసు ప్రభు వారిని. అతనితో పెరుగులాడుతున్నటువంటి వ్యక్తిని చూసి అతడు ఒక మనుషులతో మాట్లాడుతున్నట్లుగా, ఒక మనుషులతో దెబ్బలాడుతూ ఉన్నట్లుగా దెబ్బలాడాడంట. పోరాడినప్పుడు అతని యొక్క గూడు వసిలిపోయింది. అంటే ఈ రోజున మనం చూసినప్పుడు ఒకటి దేవుడితో మనం పోరాడి గెలిచేటువంటి వారిగా ఉండాలి. రెండవది మనుషులతో కూడా పోరాడి గెలిచేటువంటి వారిగా మనం ఉండాలి. అయితే దేవుడితో పోరాటం అంటే ఎలాగో దేవుడు మనకి స్వయంగా కనబడట్లేదు కనుక దేవుడి యొక్క పక్షం ఉన్నటువంటి యాజకులైన వారితో మనం ఏం చేయాలి? పోరాడి గెలిచేటువంటి వారిగా మనము ఉండాలా? ఆలోచన చేయండి. దేవుడితో పోరాడి గెలిచేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? చదువు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథంలో 9వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ స్పష్టంగా రాశాడు. చూడండి ఒకసారి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. కీర్తన ముందుంటుంది. తొమ్మిదవ అధ్యాయం 4వ వచనం. ఆయన మహా వివేకి, అధిక బలము కలిగిన వాడు. ఆయనతో పోరాడి తెగించి పోరాడ తెగించి అని నొందిన వాడెవడ, నొందని వాడెవడ? అని నొందని వాడెవడు? ది అని దాన్ని ఒకసారి చదువు. నొందని వాడ, నొందని వాడ. అన్నిసార్లు నేనేదో తప్పు మాట్లాడుతున్నట్టు చెప్తున్నట్టు, నేనేదో తప్పు చెప్తున్నట్టు నాకు పక్క పొరపాటు చేసి ప్రభువుకు దేవుని బిడ్డారా, ఆయన ఎటువంటి వాడంట? అవివేకి కాదండి, వివేకము కలిగినటువంటి వాడు. అంటే ఆయన కంటే తెలివైన వాడు ఈ లోకంలో ఎవరు లేరు. రెండవది చూస్తే ఆయన అధిక బలము కలిగినటువంటి వాడు. అధిక బలం అంటే ఉన్న బలము కంటే, మనుషుల యొక్క బలము కంటే, సాతాను యొక్క బలము కంటే దేవుని యొక్క బలము అధికమైనది. అటువంటి అధికమైన బలము గలవారితో మనము పోరాడి గెలవలేము. పోరాడమంటే కనుక ఏం చేస్తాడంట? పోరాడి పోరాడ తెగించి ఆది నొందని వాడు. చాలా మంది దేవుడితో పోరాడాలని తెగించాలి. తన ప్రాణం కూడా అక్కడ అవసరం పోతే నా ప్రాణం అనుకో. దేవుడితో పోరాటం అంటే సామాన్యమైనటువంటి పని కాదు. దేవుడితో పోరాడితే కనుక నీవు హాని పొందకుండా ఉండవు. ఈ రోజున చాలా మంది దేవుని యొక్క సేవకులైన వారిని చూసి ఒక సామాన్యమైన మనుషులు చూసినట్లుగా దేవుని యొక్క సేవకులైన వారితో దెబ్బలాడడం, దేవుని యొక్క సేవకులైన వారిని నిందించడం, దేవుని యొక్క సేవకులైన వారిని తిట్టడం, ఇవన్నీ కూడా మనుషులకి అలవాటైపోతుంది. యాకోబు కూడా ఆయన ఎలా చూశాడంట? ఒక నరుని వల్ల చూశాడు. ఒక సామాన్యమైన నరుడు ఎవరు చెప్పి ఆయనతో పోరాడుతూ ఉన్నాడు. కానీ ఆయన బలము పెరిగిపోతూ ఉంది. కానీ యాకోబు బలము ఎంతకెంత క్షీణించిపోతూ ఉంది. ఎందుకంటే ఆయన అధిక బలము కలిగినటువంటి వాడు. ఆయనతో పోరాటం అంటే తెగించాలి. నువ్వు నాశనమైపోయిన పర్వాలేదు, తెగించేటువంటి వాడిగా ఉండాలి. నీవే కాదు, నీ కుటుంబమే కాదు, ఏమైనప్పటికీ కూడా దేవునితో పోరాటం అంటే సామాన్యమైన పని కాదు. ఎందుకో తెలుసా? ఆయన అధిక శక్తివంతుడు. అయినప్పుడు కూడా ఒక నరుని వల్ల మనం చూడడానికి వీలు. ఎందుకో తెలుసా? దేవునితో పోరాడి గెలిచేటువంటి వాడు ఈ లోకంలో ఎవరు లేడు. మరి గ్రంథం రాసిన చూడండి, యోబు గ్రంథము 33వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట అక్కడ చూడండి ఒకసారి. 33వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నరుని శక్తికి మించినవాడు. నీ వేళ ఆయనతో పోరాడుదు. దేవుడు
చూడండి, దేవుడు అధిక శక్తివంతుడు. ఆయనతో పోరాడాలంటే నీ ఆయువు సరిపోదు, నీ బలము సరిపోదు, నీకున్నటువంటి తెలివితేటలు సరిపో. ఆయన కన్నా జ్ఞానవంతులు అని మనం అనుకోవడానికి వీల్లేదు, ఆయన కన్నా బలవంతులు అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు తెగించి దేవుడితో పోరాడితే కనుక నువ్వేమైపోతున్నావో తెలుసంటే, అక్కడ రాసినటువంటి విషయంలో మనం చూస్తే అతడు యాకోబు దేవుడితో పోరాడి 3 వసలించుకున్నాడు. దేవుని బిడ్డ ఇక నడవలేకపోతున్నాడు. తన యొక్క తొట్టి కాలు కొట్టినప్పుడు ఇక నడవలేకపోతున్నప్పటికీ కూడా దేవుని యొక్క పాదములు పట్టుకుని, అయ్యా నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను విడువను, దీవిస్తేనే కానీ నేను విడువను అని చెప్పి దేవుని యొక్క పాదములు పట్టుకున్నటువంటి వాడికి కనపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, సౌలు దేవుని యొక్క ప్రజలైన వాడిని బాధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రజలైన వాడినే కాదు, దైవజనులు కూడా సౌలు అంటే అందరికీ కూడా భయమే. ఎందుకో తెలుసా, ఇతను సౌలు ఎవరి మీదకి వచ్చి ఎవరి యొక్క ప్రాణం చేస్తాడో తెలియదు, ఎవరు మోసపోత చేత చంపేస్తాడో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఇతను ఎవరిని బాధిస్తున్నాడో తెలుసా, దేవుడి యొక్క ప్రజలైన వాడిని, దేవుడికి యాజకులైనటువంటి వాడిని బాధిస్తున్నటువంటి వాడు. దేవుడు ఊరుకుంటాడండి. ఏం చేశాడు దేవుడు? అతని కళ్ళు మీద కొట్టాడు జబ్బు. ఆ కళ్ళు మీద కొట్టిన జబ్బు తన బ్రతుకు కాలమంతా కూడా ఆ కళ్ళు జబ్బు అతనికి పోలేదు. ఉసురు కారుతూనే ఉన్నది జీవితం అంతా కూడా. సౌలు పౌలుగా మార్చబడినప్పటికీ కూడా అతను దేవుని చేత కొట్టబడిన ఆ దెబ్బ మాత్రము అతని దగ్గర నుంచి. అందుకే పరిశుద్ధంగా మాట్లాడుతున్నా, మునికోలకు ఎదురుతున్న వాడెవడు అంటే దేవుని యొక్క శక్తిని ఎదుర్కొనేటువంటి వారి లోకంలో ఎవరు లేరండి. దేవుణ్ణి మనము ఒక సామాన్యమైన నరుడిగా, ఒక సామాన్యమైన మనుషుడిగా మనం చూడడానికి వీల్లేదు. అతడు ఎలా చూశాడంట, ఒక నరుని వల్ల చూశాడంట. అతనితో పెరుగులాడుతున్నటువంటి వాడిని ఒక నరుని వల్ల చూసి అతనితో నేను ఎందుకు దెబ్బలాడాను, నా శక్తి ఎందుకు సరిపోతుంది, దెబ్బలాడుతూనే ఉన్నాడు. దెబ్బలాడి గెలిచింది ఎవరు మాట్లాడలే. దేవుడు గెలిచాడా, యాకోబు గెలిచాడా? అట్లా మరి దేవుడు ఏంటి, దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు అని ఎందుకన్నాడు? మరి ఇక్కడెద్దరూ గెలిచారు. ఎందుకో తెలుసా, ఒకటి ఇతను చూస్తే ఇతను ఒక మనుషుడు అనుకుని అతనితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. వదలతలేదండి. ఎందుకో తెలుసా, అతను గూడు మీద కొట్టాడు కదా, గూడు మీద కొట్టాడు, గూడు వదిలిపోయి వసిలిపోయింది. ఇక నీతో నేను పోరాడలేను, నీకు నాకు సంబంధం లేదు, నా దగ్గర నుంచి వెళ్ళిపో అనొచ్చు కదండి. మరి యాకోబు ఆయన పాదములు పట్టుకున్నాడు. దేవుని గూడు వసిలిపోయినా, నేను నడవలేకపోయినా, నేను పని చేయలేకపోయినా, ఏది చేయలేకపోయినా నీవు నన్ను ఆశీర్వదిస్తానే కానీ నన్ను విడిచిపెట్టను. ఆయన పాదములను పట్టుకుని దేవునితో పెరుగులాడి గెలిచినటువంటి వాడుగా కనపడుతుంది. ఈ రోజున మన యొక్క జీవితాల్లో మనము దేవుని యొక్క శక్తి గ్రహించక, దేవుని యొక్క మహిమను గ్రహించక మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మన యొక్క జీవితాల్లో అనేకమైన దెబ్బలు తింటూ ఉంటాం. అనేకమైన కష్టాల దెబ్బలు, ఇబ్బంది దెబ్బలు, అనారోగ్యమైన దెబ్బలు మనం తింటూ ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని విడిచిపెట్టుకుని ఉంటే దేవుడు తప్పనిసరి నేను ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ మనం అలా చేయాలి. 1-2 దెబ్బలు తగిలితే చాలు, మనం ఏం చేస్తాం, వదిలేస్తామంటే దేవుడు. అందుకే మనం గెలవలేకపోతున్నాం. ఈ లోకాన్ని, ఈ శ్రమలను, ఈ కష్టాన్ని, ఈ బలహీనతను గెలవలేకపోవడానికి గల కారణం తెలుసా, 1-2 దెబ్బలు తగిలితే చాలు ఏం చేస్తాం, దేవుడిని విడిచిపెట్టే లక్షణం మనం కలిగి ఉంటున్నాం. జాగ్రత్త. యాకోబు అయితే అలాగే కాదండి. యాకోబు అలా కాదు. అతను దేవుని విడిచిపెట్టకుండా దేవుని యొక్క పాదములు పట్టుకుని, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను ఒకలను. మరి ఈ అపొస్తలుడైన పౌలు దేవుని చేత దెబ్బతిన్నాడు. దేవుడు నా 2 కళ్ళు కూడా పుసులు కట్టినట్లుగా చేసేసాడు. అయ్యో ఇక నాకు దేవుడితో నాకు పని లేదు అని మరి దేవుడు ఎందుకు విడిచిపెట్టలేదు? ఆలోచన చేయండి. ఆ యేసయ్య పాదములు పట్టుకునే తిరిగాడు కనుక అతడు దేవుని యొక్క నేను నా పోరాటంలో నేను గెలిచాను. నా విశ్వాసము నేను కాపాడుకుంటుంది. నా పోరాటం నేను మంచి పోరాటం నేను పోరాడుతుంది.
దేవుడు నాకు సిద్ధపరిచిన ఆశీర్వాదం నేను స్వతంత్రించుకున్నాను. అతను చూడండి, అతడు దేవుడితో కూడా ఏం చేస్తున్నాడు? అపోస్తలుడైన పౌలు పోరాటం దేవునితో పని చేయడానికి, దేవుని చెప్పినట్టుగా నడుచుకోవడానికి అతడు పోరాటం ప్రారంభించాడు. ఈ రోజున మన పోరాటాలు ఏమన్నా తెలుసా? మనుషులతో మనం పోరాడినట్లుగా సేవకులతో కూడా మనం పోరాడేటువంటి వారిగానే ఉంటాం. ఈ రోజున దేవునికి మనుషునికి ఒక ప్రతిరూపముగా దేవునికి దోషం పెట్టినప్పుడు దేవునికి సేవకులు మనం చూడవలసిందే తెలుసా? దేవుని మనం చూసేటువంటి వారి మనం ఉండాలి. ఒక దైవజనుడిని ఒక సామాన్య వ్యక్తిగా మనం మాట్లాడడానికి వీల్లేదు, అపహాస్యంతో మాట్లాడడానికి వీల్లేదు, ఏడకొరగా మాట్లాడడానికి వీల్లేదు. ఆయన దైవజనుడు, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వాడు, దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకం చేత నింపబడిన వాడు. అటువంటి వాడితో మనం జాగ్రత్తగా మాట్లాడాలి అన్న ఆలోచన మనకు ఉండాలి. ఈ రోజు మనకు ఎలా ఉంటుందో ఆలోచన? దైవజనుడు చూడగానే ఒక నరుడు మాలాంటి శరీరం కలిగిన వాడు, మాలాంటి వ్యక్తి కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుని బిడ్డారా, ఇక్కడ చూసిన పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట ఒక మాట రాయబడి చూడ ఒకసారి. దినవృత్తాంతము 2వ గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. దినవృత్తాంతము 2వ గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై అధిపతిగా ఉన్నాడు, మీ మీద ఆర్భాటం చేయటకే గోరలు కట్టుకుని చదువు. ఆయన యాజకులు మా పక్షముగా ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరులైన యెహోవాకు, దేవుడైన యెహోవాకు ఏం జరుగుతున్నాడు? యుద్ధము చేయకుడి. ఎవరికి? మీ దేవుడైన యెహోవాకు విరోధముగా మీరు యుద్ధము చేయకుడి. చేసినను మీరేం చేస్తారంట? విజయము పొందరు. విజయము పొందరు. ఎందుకంటే దేవుని యొక్క ప్రజల పక్షముగా, దేవుని యొక్క ప్రజల పక్షముగా ఎవరున్నారు? యాజకులు ఉన్నారు. యాజకులు బోరల పట్టుకుని ఊదుతూ ఉన్నారంటే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. జాగ్రత్త! దేవుని యొక్క పక్షము యాజకులు ప్రార్థన చేస్తూ ఉంటే వారికి ఎదురు తిరిగారా, మీ జీవితంలో ఏమి రాదు? విజయం రాదు. మీరు యుద్ధం చేయొద్దు అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా వారు చేసిన పనులు తెలిసింటే వారు యుద్ధము చేయడం మానలేదు. మానప్పుడు ఏం జరిగింది? ఎవరు ఎదురు తిరిగారు అంటే దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు. వీరందరూ కూడా విశ్వాసంతో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క దాసుని యొక్క కుమారులు యెరోబోము అలాగే అతని యొక్క పనికి మారినటువంటి వారిని రాశాడు దేవుని బిడ్డ 6వ వచనంలో. పనికి మారిన వారు వీరందరూ కూడా ఏకము కూడి ఏం చేశారు తెలుసా? దేవుని మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నారంట. దేవుని బిడ్డారా, దేవుని మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు అయ్యా మీరు ఎంత మాత్రం దేవునికి విరోధంగా యుద్ధానికి వెళ్ళొద్దు. వారి పక్షమున, ఇశ్రాయేలు ప్రజల పక్షమున ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. యాజకులు ఉన్నారు. వారి జోలికి ఎవరుంటే వీరు సైన్యం చూసుకున్నారంట. బెన్యామీనీలో వారి పక్షం వేరేగా ఉన్నారు, అలాగే వీరు వేరేగా ఉన్నారు. వీరందరూ కూడా లెక్కేసుకున్నారంట. లెక్కేసుకుంటే ఎంతమంది ఉన్నారు తెలుసా? 1000 మంది ఉన్నారంట. దేవుని బిడ్డ 1000 మంది ఉన్నారు. ఆడ చూస్తే 2,80,000 మంది ఉన్నారు. మాలో ఒక 4వ వంతు ఉన్నారు. వారు మమ్మల్ని ఏం చేయగలరు? నరపదామని చెప్పేసి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్తే ఏం జరిగింది? 17వ వచనం చదవండి ఒకసారి. ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలి అయితే 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులైంది. ఎంతమంది?
5 లక్షల మంది ఏమైపోయారు? అర్థమైపోయారు. ఎంతమంది చేతిలోనూ 2,80,000 మంది చేతిలో 5 లక్షల మంది హతులైపోయారు. 1,000 మంది ఉన్నారు అనుకున్నారు. అంటే 10 లక్షల మంది ఉన్నారు. 10 లక్షల మంది 5,000 మంది ఏమైపోయారు? నశించిపోయారు. గల కారణం ఏంటంటే దేవుడే యాజకుల పక్షమున ఉండి, దేవుడి యొక్క ప్రజల పక్షమున ఉండి వారు యుద్ధం చేస్తుంటే వారి జోలికి వెళ్ళలేదు. పాస్టర్ ఒక్కడే కదా, మీరు ఎంతమంది ఉన్నా మా కుటుంబం అంతా లెక్కేసుకుంటే 20 మంది ఉన్నా ఆయన ఒక్కడే ఏం చేస్తాడు అని అనుకుంటున్న జాగ్రత్త. దేవుడి యొక్క బిడల పక్షమున ఎవరున్నారు తెలుసా? దేవుడే నిలబడతాడండి. వారిని పోరాడి మనం గెలవలేం. వారితో యుద్ధం చేస్తే మనకి హారే, ఇంకేముందండి. మనకి నష్టమునో కష్టాలు పోనీ ఇబ్బందులు పడతాం, ఇంకేముందండి. అయితే వారు కూడా చేసిన పని ఏం తెలుసంటే, వారు జోలికి ఒక సామాన్యమైన నోరు అనుకున్నాడండి యాకోబు. అనుకుని ఆయనతో పోరాడుతున్నాడు. అతను ఎలాగైనా సరే ఓడించాడు అనుకున్నాడు. ఈయన వల్ల ఏమవుతుంది? దేవుడు అందుకే శక్తిమంతుడు. ఆయన కన్నా శక్తిమంతుడు ఈ లోకము ఏ దేవతలకు కూడా లేదండి. ఆయన కనిపించిన శక్తి దేవుడే. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఎదుట మన ఎంతమాత్రం కూడా మన యొక్క ఆకలి పనిచేయం. ఆయన పోరాడి ఆయన ఎదుట మనం పోరాడి గెలవాలంటే మన వల్ల కాదండి. దేవుడు విన్నారు. కానీ ఈ పక్షమున ఎవరంట బయలుదేరారు? ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఎలాగైనా సరే నాశనం చేసి బయలుదేరారు. అక్కడికి దేవుని యొక్క దాసులు చెప్తూ ఉన్నారు, మీరు మా మీదకి కాదు దేవునితో యుద్ధం చేయడానికి వస్తున్నారు. దేవుడితో యుద్ధం చేయడం మీకు మంచిది కాదు, మీకు నష్టపోతారు, మీ జీవితం నిలిచిపడదు, మీరు రావద్దు అని చెబుతూ ఉన్నప్పటికీ వచ్చారు. ఎంతమంది? 5 లక్షల మంది హతమైపోయారు. దేవుడు ఈ రోజున దేవుడి యొక్క సేవకులైన వారు కూడా దేవుడి యొక్క పక్షంలో ఉండి దేవుడి యొక్క దాసుని మనకి నోటికి వచ్చినట్టు మనం మాట్లాడకూడదు, నోటికి వచ్చినట్టు మనం దూషించకూడదు. మీరు దూషిస్తే కనుక దేవుడే మీ మీదకి తీర్పు పంపిస్తాడు, జాగ్రత్త అని చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఆనాడు ఇశ్రాయేలు ప్రజల వలె ఏం చేస్తున్నారు తెలుసా? లెక్కలేదుతాను. ఇటువంటి మనస్తత్వం మనం కలిగి ఉండడానికి అసలు అయితే యాకోబు దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచాడు. అతనికి దెబ్బ తగిలింది కదా అని దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు అతనికి నష్టపరిచాడని, గూడు వసూలు చేశాడని చెప్పి నేను దేవుడిని విడిచిపెడతాను అని అనుకుంటే కనుక యాకోబు ఇశ్రాయేలు అనగా ఆశీర్వాదములకు వారసుడిగా ఉండేవాడు కాదు. ఈ రోజు నీవు కూడా యాకోబు అని మోసగాడిగా ఉండడానికి వీల్లేదు. ఇశ్రాయేలు వలె దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాడిని ఉండాలి. అందుకే దేవుడు ఈ వాక్యము ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు విన్నారు. ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట రాస్తున్నాడు. చూడండి ఒకసారి హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడగలిగినట్లయితే, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలు భాషను రాజైన ఓగు దేశంలో కొట్టుకొనిది. అతడు రెఫాయీయులైన శేషములో ఒక్కడు. 12వ అధ్యాయం 3వ వచనం మీద హోషేయ గ్రంథం. భాష తిరగసన హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి వారు ఉదయమున యాకోబు తన సహోదరుడైన మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దోమతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతడు బతిమాలెను. బేతేలులో ఆయన
అతనికి ప్రత్యక్షమైన బేతేలు అనగా ప్రార్థనా మందిరం. ఈ ప్రార్థనా మందిరంలో అతనికి ప్రత్యక్షమైనప్పుడు దేవుడు అతనితో ఒక దూత రూపంలో పెరుగులాడుతూ ఉన్నప్పుడు అతను కన్నీరు చేత, అయ్యా నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టను. అడగవలసింది, దేవుని చేత దెబ్బలు పొందుకున్న తర్వాత, దేవుని చేత నష్టం పొందుకున్న తర్వాత, దేవుని దగ్గర ఇబ్బందులు పడిన తర్వాత మనము దేవుని పాదముల దగ్గరికి వచ్చినప్పుడు మనము దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాల్సింది కన్నీరు విడిచి, అయ్యా నీవు నన్ను దీవిస్తేనే కదా నేను విడిచిపెట్టనయ్యా అని ఆయన పాదములు పట్టుకునేటువంటి వారిగా మనం ఉండాలి. మరి అలా ఉండగలుగుతూ ఉన్నారా? ఈ రోజున దేవుని చేత అనేక మంది హాని పొందుకుంటూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గల కారణం ఏంటో తెలుసా? ఒక సామాన్యమైన మనిషి వరే మనమే గొప్పవారు అనుకుని, మనమే వివేకులు అనుకుని చెప్పి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అపవాది చేత అనేకమైన దెబ్బలు తింటూ ఉండగా మనం ఏం చేయాలి? దేవుని యొక్క పాదముల యొక్క కూర్చుని, అయ్యా నీవు నన్ను దీవించితేనే కానీ నేను నిన్ను విడువను అని మనం ప్రార్థన చేసుకునేటువంటి పరిస్థితి మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా యాకోబు యొక్క పరిస్థితిని మార్చిన దేవుడు ఈ రోజున నీ పరిస్థితిని కూడా మారుస్తాడు. నాకు తెలుసు, స్వీట్ గురించి నాకు తెలుసు. అవి ఆల్మోస్ట్ ఇతడు దేవుడితో పోరాడి, అయ్యా నువ్వు నన్ను విడిచిపెడితే నేను అంతమాత్రం బ్రతకలేనయ్యా, ఎందుకంటే నీవు లేకుండా ఇప్పటి వరకు నేను మనుషులతో పోరాడాను. ఒక పక్కన మా తండ్రి తరుముతూ ఉన్నాడు, ఒక పక్కన మా అన్నగారు తరుముతూ ఉన్నాడు, మా మామగారు తరుముతూ ఉన్నాడు. ఇదిగో 20 సంవత్సరములు అయిపోయింది. 20 సంవత్సరం అయిన నా జీవితంలో నెమ్మది లేదు, 20 సంవత్సరములు నా జీవితంలో సంతోషం లేదు. అయ్యా నీవే నాకు దిక్కు, అయ్యా నీవే మాత్రం నా జీవితాన్ని మార్చేవాడమని దేవుని యొక్క పాదముల మీద కూర్చుని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని బిడ్డ, దేవుని యొక్క పాదముల మీద కూర్చుని, నీవు లేకపోతే నా జీవితం మారదు, నీవు లేకుండా నా జీవితాన్ని స్థిరపరచుకుందాం అనుకున్నాను, నీవు లేకుండా నా జీవితం సంతోషకరంగా ఉంటుంది అనుకున్నాను, నీవు లేకుండా నా జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఎప్పుడు నెమ్మదలేనటువంటి జీవితం 130 సంవత్సరములు నా బ్రతుకులు దుఃఖ దినములు ఎలబోసానయ్యా. నీవు నన్ను ఆశీర్వదించి, నీవు అనుకుంటున్నావు అనేకమైన సంవత్సరాల నుంచి ఏ ఇబ్బందులో ఉండి దేవునికి మొరపెడుతూ ఉన్నావో, ఏ కష్టంలో ఉండి దేవునికి మొరపెడుతూ ఉన్నావో, ఏ కష్టంలో ఉండి దేవునికి మొరపెడుతూ ఉన్నావో, ఈ రోజు నీ యొక్క ఇబ్బంది, నీ కష్టములు చూసి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఈ రోజున ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన పాదముల మీద పట్టుకుని వదలకుండా ఉన్నప్పుడు. దెబ్బలు తగిలి అని ఆయన విడిచిపెడితే మన జీవితం ఏమైపోతుందో మనకే తెలియదండి. దేవుని బిడ్డ, ఏమైపోతుందో మనకు తెలియదు. ఇశ్రాయేలు యొక్క ప్రజలందరి మీద కూడా ఒకానొక దినాన్ని కష్ట దినాలు వచ్చినప్పుడు వారు అనేకమైన బాధలు, అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో వారు దేవుణ్ణి బాధలతో వెంబడించరు అని రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథములో. దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడగలిగినప్పుడు అక్కడ మనకి కనపడుతున్న చూడండి ఒకసారి. కాహతీయులైనటువంటి వారు కూడా వారి మీదకి చొరబడి వారితో ఏం చేసుకుంటారో తెలుసా? యుద్ధానికి వచ్చినటువంటి సమయంలో వారు దేవుని ఎదుటి ఎలా ఉన్నారు తెలుసు? అనేకమైన బాధపడుతున్నటువంటి వారికి ఇశ్రాయేలు ప్రజలు కనపడుతూ ఉన్నారు. చదువు ఒకసారి 15వ అధ్యాయం 4వ వచనాన్ని. 15వ అధ్యాయం 4వ వచనం. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకుని ఆయన వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. చూడండి, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారి మీద కూడా వారికి కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నప్పుడు వీరు ఎవరి వైపు వెళ్ళారంట? దేవుని వైపులోనికి వచ్చేసారంట. ఇంతకు ముందు ఎక్కడున్నారేమో దేవుని వైపు లేరు, లోకం వైపు, లోకస్తుల వైపు వారి యొక్క జీవులను కొనసాగిస్తూ ఉన్నప్పుడు వారికి బాధలు అనుభవిస్తూ ఉన్నటువంటి కాలంలో ఎప్పుడైతే దేవుని వైపు పడ్డారు, అయ్యా మాకు నీవే మాకు దిక్కు, మరో ఏ మాత్రం మాకు సహాయం చేయలేదు,
నీవు మాత్రం నాకు సహాయం చేయి. నా జీవితంలో నెమ్మది లేదు, నా జీవితంలో సంతోషం లేదు, నా జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉన్నామయ్యా, నీవే మాకు సహాయం చేయి ఆయన అని ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమై వారు చేసిన చూడండి ఒకసారి 17వ వచనం ఒకసారి చదవండి. ఆశ చదివే, నువ్వు చదివే, నేను ఆగను, నువ్వు చదివే, మొత్తం చదివే. తీసివేయలేదు కానీ ఇతని బ్రతికిన కాలమంతయు ఇతని హృదయం యథార్థముగా ఉండెను. తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండిన బంగారమును ఉపకారములను అతడు తీసుకొని దేవుని మందిరమునందు దుంచెను. ఆశ ఏలుబడి ఎందు 15వ వచనం మీరు చదివేది ఎంతసేపు? ఇలాగూ ప్రయాణం చేయబడగా యూదావారులందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రయాణం చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థలములో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగు చేసెను. ఏం చేశాడంటే అప్పుడు ఎప్పుడైతే వారి యొక్క బాధలో దేవుని యొక్క బాధల యొక్కకు వచ్చి అయ్యా మాకు ఈ బాధల నుంచి మమ్మల్ని విడిపించున్నాయని దేవుణ్ణి ఆశ్రయించడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఆశ్రయించడం ప్రారంభించాడో వారి జీవితాల్లో అంటే యుద్ధంలో లేకుండా వారికి ఏం చేశాడంట? నెమ్మదిని కలగజేసేడు రాయబడి. ఈ రోజున నీ జీవితంలో ఏ విషయంలో నువ్వు నెమ్మది లేకుండా ఉన్నావో, ఏ విషయంలో సమాధానం లేకుండా ఉన్నావో, ఏ విషయంలో నువ్వు కష్టపరిచే బదులు బాధ్యపడుచుకున్నావో, అందుకే ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడిని మనం గౌరవునిగా మనం చూడడానికి వీల్లేదు. ఆయన సర్వశక్తి మన గల దేవుడు, ఆయన సమర్థమును మన పరిస్థితులు మార్చగల దేవుడు, మనకి శాంతిని కలగజేసే దేవుడు, మనకి సమాధానాన్ని కలగజేసే దేవుడు అని ఆయన మన బాధలో ఆయన్ను అనుసరించినప్పుడు, ఆయన వెతికినప్పుడు ఆయన తప్పనిసరిగా నీకు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు బిడ్డ యాకోబు అతను మోసగాడిగా ఉన్నాడు. మోసగాడిగా ఉన్నంత కాలంలో అతని జీవితంలో నెమ్మది లేకుండా పోయింది. ఎప్పుడైతే దేవుడి యొక్క బేటేలుగా ప్రార్థన స్థలంలోకి వెళ్ళబడ్డాడు, వెళ్ళి ఆయన పాదములు పట్టుకుని మొదలు పెట్టాడు, దేవుడు అతని పరిస్థితిని మార్చేశాడు. దేవుడు అతని యొక్క పరిస్థితిని మార్చేశాడు. తన అన్నగారు చంపేస్తారేమో అని ఎదురు చూశాడు. కానీ తన అన్నగారి దగ్గర ఎప్పుడైతే దేవుని చెడు దీవెని పొంది అక్కడ ప్రయాణం వెళ్తూ ఉన్నాడు, తన అన్నగారు దూరంగా ఉన్నాయని ఇతను వచ్చి నేను చంపేస్తాడేమో అనుకుంటున్నాడు. కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు తన అన్నగారు అయినటువంటి యాకోబు ఏం చేశాడు తెలుసా? యాకోబుని కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. మరి అంతవరకు అతను తరిమేవాడే. దేవుడి యొక్క ఆశీర్వాదం పొందుకున్న తనకు ఏమైపోయింది? కోపము పోయింది, పగ పోయింది. పోయి ప్రేమతో యాకోబు ఏం చేశాడు? హత్తుకుని దేవుని యొక్క ఆశీర్వాదం అనుకుంటే మన బ్రతుకులన్నీ కూడా నెమ్మదిగా ఉంటాయి, మన బ్రతుకులంతా కూడా సమాధానకరంగా ఉంటాయి, మన బ్రతుకులంతా కూడా శాంతికరంగా ఉంటాయి. లోకంలో సమస్తమును కూడా జయించగలుగుతాం. ఎప్పుడో తెలుసా? దేవుని యొక్క పాదములను పట్టుకుని ఉన్నప్పుడు, దేవుని పాదములను విడిచిపెట్టి నీకున్నటువంటి జ్ఞానం బట్టి, నీకున్నటువంటి బలమును బట్టి, నీకున్నటువంటి ఉద్యోగం బట్టి నువ్వు దేవుని విడిచిపెట్టి నేను లోకాన్ని జయించగలుగుతాను, ఏ కష్టం వచ్చి నేను జయించగలుగుతాను అనుకుంటున్నావేమో. జాగ్రత్త, మన వల్ల కాదు. మనము దేవుని జయించాలి అన్న, కానీ మనకి ఎవరు బలం కావాలి? దేవుని యొక్క బలం కావాలి. ఆయనతో యుద్ధం చేసి గెలిచేటువంటి వాడు ఎవరు కూడా లేడు. నువ్వు క్రీస్తును ధరించుకున్నప్పుడు, క్రీస్తుని ఆయన పాదములు పట్టుకుని ఉన్నప్పుడు నిన్ను జయించేవాడు కూడా ఎవరో ఉండడండి. ఒకవేళ నిన్ను జయించడానికి ఎంతమందిగా నీ మీదకు వచ్చినా నీ జీవితంలో జయ జీవితం ఇస్తాడు తప్ప నీకు అపజయముని ఎంత మాత్రం కూడా ఇవ్వడం. నువ్వు దేవునికి పక్షం నిలబడితే నువ్వు ఒక్కడిగా ఉండవచ్చు, ఎదుటి వారు వేగంగా ఉండవచ్చు, కానీ దేవుడే నీ పక్షమును యుద్ధం చేసి నీకు గొప్ప జయమును అనుగ్రహించేటువంటి వాడు నా దేవుడు. ఈ రోజున ఈ కరోనా కాలం చాలా మంది పోరాటం. ఎందుకంటే అనేకమైన ఆర్థిక ఇబ్బందులు, ఒక మాస్టర్ గారు నాకు మెసేంజర్లో ఒక మాట పెట్టాడు, అయ్యా తినడానికి ఆహారం ఒక బియ్యం ప్యాకెట్ అయినా ఇవ్వగలరా అని చెప్పి. నాకు మనసంతా కూడా నేను ఎప్పుడు మెసేంజర్లో అసలు సాధారణంగా అసలు వెళ్ళండి. ఎందుకంటే నా ఫోటోలు ఎలా ఉంటాయి, కోట్లు కోట్లు ఉంటాయి అన్ని.
నన్ను చూస్తే ఎవరన్నా ఫేస్బుక్ లో ఎవరైనా చూస్తే దాన్ని కోటీశ్వరుడు అనుకుంటారు. నన్ను చూస్తే కోటేశ్వరు తిరుగుతున్నాడు, ఈయన కోటీశ్వరుడు అనుకుంటారు. మరి ఆయన ఎలా చూసాడు ఫేస్బుక్ లో ఎక్కడ చూసి నాకు మెసేజ్ పెట్టాడు, నాకు కొంచెం సాయం చేయండి. నా మనసు అయితే చాలా ఇదైపోయింది. అదే టైంలో నా దగ్గర ఆ బియ్యం ప్యాకెట్ డబ్బులు ఉంటే నేను అమ్మ పంపించాను. అయ్యా ఒక్కసారి ఆగిన తర్వాత నేను చూసి వీటిని అరేంజ్ చేస్తానని చెప్పి మెసేజ్ పెట్టాను. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే అటువంటి ఇబ్బందులు పడుతూ ఉండాలి. అటువంటి ఇబ్బందులు సేవకులే కాదు, దేవుని యొక్క ప్రజలే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున చాలా ఇబ్బందులతో పోరాటం జరుగుతూ ఉంది. కుటుంబాన్ని ఎలాగ పోషించాలి, కుటుంబాన్ని ఎలాగ నడిపించుకోవాలి, ఈ బ్రతుకు బండిని ఎలాగ ముందుకు కొనసాగించుకోవాలి అనేటువంటి పోరాటాలు ఈ రోజున చాలా మందికి ఉన్నాయి. కొంతమంది ఈ అనారోగ్యాన్ని ఎలాగ జయించగలుగుతాం, ఈ సమస్యను ఎలాగ జయించగలుగుతాం అనేటువంటి పోరాటాలు ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉన్నారు. పోరాడేటువంటి వారు ఎవరు కూడా మనం నిరుత్సాహపడటానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? మన పక్షమున పోరాడేటువంటి వాడు ఎవరున్నారు తెలుసా? దేవాది దేవుడైనా యేసయ్య మన పక్షమున ఉన్నాడు కనుక మనం పోరాడవలసిన పని లేదు. ఏ సమస్య ఉన్నప్పటికీ, ఏ ఇబ్బంది ఉన్నప్పటికీ మనకు దేవుని మీద ఆధారపడేటువంటి వాడు మనకు ఉండాలి. ఈ రోజు ఈ కరోనా టైంలో సరిగా ఆరాధన జరిగేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అయినప్పటికీ దేవుడు నాకు ఉంచుతూ నేను కుటుంబం ద్వారా, ఎందుకో తెలుసా, నేను క్రీస్తుని కలిగి ఉన్నాను, దేవానికి నాకు సహాయం చేసే దేవుడు నీవు, ఆ కుటుంబాన్ని పోషించే దేవుడు అని దేవుని మీద బేస్ అయినప్పుడు దేవుడు ఈ రోజు నన్ను ఏ రోజు లేకుండా ముందుకు నడిపిస్తున్నాను. దేవుని పెట్టాను గల కారణం తెలుసు అంటే నేను దేవుని కలిగి ఉన్నాను, ఆయన పాదం నేను విడిచిపెట్టను. కష్టం కలిగిందని, ఇబ్బంది కలిగిందని ఒక్కొక్కసారి పరిశోధించడానికి నీకు ఇబ్బందులు రావచ్చు, కష్టములు రావచ్చు, బలహీనత రావచ్చు. అయినప్పటికీ నువ్వు కూడా నువ్వెవరున్నారో తెలుసా? ఆయన పాదములు పట్టుకునేటువంటి వారిగా ఉండాలి. యోబు యొక్క జీవితంలో ఆయనకున్నటువంటి కష్టాలతో పోల్చుకుంటే నీ కష్టాలు యాభటివి కాదు, నీకన్నా ఇబ్బందులు యాభటివి కాదు. ఒక్క రోజునే 7 కుమార్తెలు కోల్పోయాడు. తనకున్నటువంటి ఆశలతో కూడా పశువులు అన్ని కూడా చచ్చిపోయింది. ఇల్లు కూడా ఏమైపోయింది? సుడిగాలి చేత పోడ్చబడింది. ఏది లేదు తనకి జీవితం. అయినప్పటికీ అయ్యా నీవు నాకుంటే చాలయ్యా, అన్ని కలిగిన నీవు నాకుంటే చాలయ్యా, నా జీవితం అన్ని కూడా నేను పొందుకుంటానని యేసయ్య పాదములు పట్టుకుని విడిచిపెట్టదు. అందుకే యోబు రెండంత ఆశీర్వాదాలకు వారసుడిగా ఎంచబడ్డాడు. యోసేపు యొక్క జీవితంలో అనేకమైన కష్టాలు వస్తూ ఉన్నాయి. తన అన్నలే తను కొట్టి నూతులో పడేశాడు, అయినా నీవు నేను విడిచిపెట్టన్నాడు. పోతుమరి యొక్క భార్య అతని మీద నిందలు వేసి చెరసాలలో వేయించింది, అయినా నీవు నాకుంటే చాలయ్యా, నేను పట్టుకుని ఉన్నానయ్యా. మరి యోసేపును దేవుడు ఆశీర్వదించలేదా? మరి యేసయ్యను పట్టుకుని ఉన్న వారందరూ కూడా జీవగ్రంథంలో నష్టపోయిన వాడు ఎవరు కూడా లేరు. యేసయ్యను విడిచిపెట్టిన వారెవరు కూడా బాగుపడిన వారెవరు కూడా. కనుక మన యొక్క ఈ జీవితంలో ఈ కనబడేలో నువ్వెవరితోనూ దేవునితోనూ పోరాటము కలిగి ఉన్నాను. ఏం చేయాలి? నేను అడిగిన తర్వాత నేను పొందుకునే వాడు నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. ఎప్పుడైనా దేవునితో పోరాడి కావాలేదా? అయ్యా నేను జ్ఞానాన్ని కలిగించిన పుత్రులను నా కుటుంబం ద్వారా నా ద్వారా అనేక అవమానం వచ్చింది. నా కుటుంబానికి నన్ను దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టని దేవుని యొక్క పాదలో పట్టుకున్నటువంటి ఎప్పుడైనా దేవుడు ఆశీర్వదించలేదా? మరి నిన్నెందుకు ఆశీర్వదించాడు దేవుడు? నీవంటే దేవునికి పగ, నీవంటే దేవునికి విరోధమా, దేవుడికి నీవంటే ఇష్టం లేదా నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని విడిచిపెట్టి యాకోబోలే నువ్వు తిరుగులాడటం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఆయన ఆశీర్వాదములు చదువు నింపబడాలి. యాకోబు యొక్క జీవితంలో దేవుని విడిచిపెట్టి తిరిగినంత కాలంలో అతనికి దుఃఖములు, ప్రయాసలు, ఎక్కడ చూసిన నెమ్మది లేని జీవితమే. 11 మంది పిల్లలను పొందుకున్నాడు, 2 భార్యలు పొందుకున్నాడు, 2 దాసీలు పొందుకున్నాడు, ఆస్తి అంతా ఉంది. అయినప్పటికీ కుటుంబంలో శాంతి లేదు, నెమ్మది లేదు. క్రీస్తు లేకపోతే నీ జీవితంలో శాంతి సమాధానం ఉండదు. అందుకే ఈ రోజు దేవుడితో మాట్లాడుతూ ఉండగా ఈ పోరాటం కలిగిన ఈ దినాల్లో నువ్వెవరితో పోరాడేది? మనుషులతో కూడా పోరాడి గెలిచేటువంటి వాళ్ళని అనుకుంటారు. ఎవరో పనికి మానవాడు ఏదో అన్నాడని చెప్పి నువ్వు దైవ సన్నిధిని పోగొట్టుకోవడానికి వీల్లేదు. మనుషులను కూడా నువ్వు పోరాడి జయించమని ఉండాలి.
యాకోబుని యాకోబు తరుముతూ ఉన్నాడని చెప్పి నేను చచ్చిపోతానని అనుకోలేదు. తన మామయ్యను ఇంట్లో తరుముతూ ఉన్నాడని చెప్పి నేను చచ్చిపోతానని అనుకోలేదు. కష్టపడి వస్తువున్నాయి, ఏ బంధువులు వస్తువున్నాయి, నేను చచ్చిపోతామని అనుకోలేదు. నేను ఎలాగైనా మనుషులు నేను జయించేటువంటి వారిగా ఉండాలి, దేవుడితో నేను పోరాడిగలిచేటువంటి వారిగా ఉండాలి అని పోరాడాడు. పోరాటం ఆపలేదు. నువ్వు దేవుడితో పోరాటం ఆపుతున్నావేమో, జాగ్రత్త జాగ్రత్త. దేవుడు పెట్టాడు, దేవుడితో పోరాటం మాకు ఆపడానికి వీల్లేదు. నీవు అడిగింది నువ్వు పొందుకునే వరకు, దేవుడికి ఆశీర్వాదం ఇచ్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అని ఆయన పాదమును పట్టుకుని విడకూడమన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు. యాకోబును ఇశ్రాయేలు ఆశీర్వాదములకు వారసుడిగా చేసిన దేవుడు, యోసేపును ఆశీర్వాదములకు వారసుడిగా చేసిన దేవుడు, ఎబ్బేదును ఆశీర్వాదములకు వారసుడిగా చేసిన దేవుడు, యోబుని రెండంతల ఆశీర్వాదములకు వారసుడిగా చేసిన దేవుడు ఈ రోజున ఎన్నో ఆశీర్వాదములకు వారసుడిగా ఎప్పుడు పోరాడేటువంటి వారికి ఉండాలి. కానిస్టేబుల్ ఉద్యోగం కావాలనుకుంటున్నావు, ఎస్ఐ ఉద్యోగం కావాలనుకుంటున్నావు, ఒక పరుగు బంధు పెట్టారు. అక్కడ పరుగు బంధు పెట్టినప్పుడు ఆ పరుగులో ఏం చేయాలి? పోరాడాలి. నేను వెళ్తానండి. పోరాడేటువంటి వారు ఉన్నప్పుడే నువ్వేం చేస్తావు? ఆ ఉద్యోగాన్ని పొందుకుంటావు. పోరాటం మానేస్తే ఉద్యోగం ఇస్తారండి? ఇస్తారా? అలాగే మనం దేవుడితో పోరాటం మానేస్తే మనం అడిగింది మనం పొందుకుంటాం. అందుకే ఇక్కడ వెళ్తున్నాలో దేవుడు నీతో నాతో మాట్లాడచ్చు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవుడితో మనం పోరాడి గెలిచి దేవుడిని విడిచిపెట్టకూడదు. ఒకవేళ నువ్వు దేవుడు ఉన్నప్పుడు కొన్ని దెబ్బలు తినవచ్చు, దేవుడి కబులేని జీవించినప్పుడు దెబ్బలు తినవచ్చు ఉండవచ్చు. కానీ ఆ దెబ్బలు చూసి దేవుని పాదములు విడిచిపెట్టావా మన జీవితం ఏమైపోతుంది మనకెత్తి. యాకోబు దేవుని యొక్క పాదములు విడిచిపెట్టలేదు కనుక ఆశీర్వాదం వాల్సిందన్నమాట. అందుకే ప్రభువారు నిన్ను నన్ను దెబ్బలతోనూ కష్టాలతో ఇబ్బందులతోనూ రోగాలతో మనం నింపబడటం దేవుడికి ఇష్టం లేదు కనుక ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి ఆయన ఏం చేయబడ్డాడు? నీవు నా కొరకు ఆయన ఏం చేశాడు? దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు. ఆయన గాయముల ద్వారా స్వస్థతనిస్తున్నాడు. ఆయన ద్వారా మనకు ఆశీర్వాదంతో మనకు నింపుతాడు. కనుక దేవుడు వరకు యాకోబు వలె దేవుని విడిచిపెట్టి తిరిగేటువంటి పాదములు కలిగినటువంటి వారిగా నీవు ఉంటే ఈ రోజు తీర్మానం చేసుకుంటా, అయ్యా ఇంతవరకు నా పాదములు నీ సన్నిధిలో నిలబడలేదు, స్థిరపడలేదు, నిన్ను విడిచిపెట్టిన లోకం ఆనందం అంతా నేను తిరిగాను అయ్యా. అందుకే నా జీవితంలో నెమ్మది లేదు, సంతోషం లేదు. అందుకే ఈ రోజు నువ్వు నాతో మాట్లాడావు, నువ్వు నాన్న ఆశీర్వదిస్తానే కానీ నేను విడిచిపెట్టనయ్యా అని దేవుడు మీ ఎదుట తీర్మానం చేసుకుంటా. దేవుడి చెప్పి ఆశీర్వాదములకు వారసునిగా ఉంటాం. అటువంటి కృపభాగ్యం మా పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ స్వరూపమైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామములు మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు నాయనా నువ్వు మాతో మాట్లాడావు తండ్రి. మా పరిస్థితులను చూసి, మా బాధలను చూసి, మా పోరాటాలను చూసి నాయనా నువ్వు మాతో మాట్లాడావు. నీ శక్తి అధిక శక్తివంతులు గ్రహించలేకపోతూ ఉన్నా. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేసి మా జీవితంలో సంతోషాన్ని కలిగించే దేవుడు నాయన. మా పరిస్థితులు మార్చే దేవుడు, మా బాధలను తొలగించే దేవుడు, మా కష్టాలను తొలగించే దేవుడు, మా ఇబ్బందులు తొలగించే దేవుడు, మా వ్యాధులు తొలగించే దేవుడు నాయన. నీవు నన్ను స్వస్థపరిస్తేనే కానీ, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని ఎవరికి వారిని మందిరంలో తీర్మానం చేసుకుంటూ ఉండగా యాకోబు దెబ్బలు తిని నిన్ను విడిచిపెట్టేవారిగా కాకుండా యాకోబు వారి దెబ్బలు తిన్నప్పటికీ దెబ్బల వైపు చూడకుండా ఆశీర్వదించి నీ వైపు చూశాడు కనుక అప్పుడు నీ విడిచిపడ్డాడు. ఆయన కుటుంబంలో ఉన్న దెబ్బల వైపు చూడకుండా ఆ దెబ్బల నుంచి విడిపించి నీ అమ్ము ఆనందపేసి నీ వైపు చూసి మా జీవితంలో మార్చుకునే కృపను మాకు దయచేయమని ఇప్పుడు ప్రార్థిస్తూ ఉండగా తండ్రి గొప్ప కార్యములు జరిగించండి. యాకోబు మొగ్గ సిరిగలవాడే
దేవుని యొక్క దూతలతో పెనుగులాడి కన్నీరు విడుచుచు చేయముందైన రైసు వర్షాలైనా మేము నీ మందిరములు కన్నీరు విడుచుచు జయము పొందుకునేటువంటి కృపను మాకు దయచేయనైనా. ఎవరికి వారి ప్రార్థన చేసుకోవడం ఈ గొప్ప కార్యము జరిగించండి. యోబు దెబ్బను తగిలిన తండ్రి దెబ్బల వైపు చూడక వాటి నుంచి విడిపించి ఆశీర్వాదము వాసన నీ వైపు చూసుకుందుకు కలుస్తున్నాడు. రెండంతల ఆశీర్వాదం తిప్పుకున్నాడు తండ్రి. యోసేపు దెబ్బల వైపు చూడక ఆశీర్వాదించి నీ వైపు చూసి నీ పాదలను పట్టుకుని ఉన్నాడయ్యా. అందుకు ఆశీర్వాదములకు వారసుడిగా హెచ్చబడ్డాయి. అటువంటి జీవితమునైనా ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలైన వారికి దయచేయనైనా. మేము మానవులు కనుకనైనా ఒకవేళ నరుడు వాళ్ళు నేను చూసి ఉంటే అయ్యా మా జీవితంలో దెబ్బలైతే నీకు అధిక శక్తివంతుడు నీతో పారాలను తెగించి పాడి గాయపరచబడిన వాడు ఎవరు కూడా ఉన్నాడయ్యా. శ్రమలు పొందలేటువంటి వాడు ఎవరు ఉన్నాడని వాక్యంలో తేటగా రాయించబడయ్యా. అయ్యా నిన్ను మనుష్యుని వల్ల నీతో పోరాటము కాదయ్యా. నువ్వు దేవాది దేవుడు అని నువ్వు కన్నీరు విడుచుచున్నాయినా ప్రార్థించి గెలిచే హృదయాన్ని మాకు పుట్టించాడు నాయనని ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డలైన వారికి యాకోబు ఇశ్రాయేలుగా మలచబడినట్లుగా దీవెనకు పాత్రులుగా మలచబడినట్లుగా నీ బిడ్డలందరినీ కూడా దీవెనకు పాత్రులుగా మలిచి నీ అందు ఆనందించి మా పక్షులు ప్రసాదించుమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఇదందరికీ వందనాలండి. మరొకసారి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.